భూమి గురించి మాట్లాడుతున్నానండి. మాది 5 ఎకరాల 20 సెంట్ల భూమి. మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం దాన్ని ఆక్రమించున్నారు. ఇప్పుడు నిన్న నేను వీడియోలు పెట్టుంటే ఫోన్లో వాళ్ళు వాళ్ళు కామెంట్లు పెట్టారు. కామెంట్లు ఎట్ట పెట్టారంటే వాళ్ళు 40 సంవత్సరాల కింద అమ్మేశారు భూమిని అని చెప్పేసి పెట్టి వాళ్ళు ఏలంగా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల కింద అమ్మేస్తే మేమంతా వయసు ఉన్నప్పుడు మా తమ్ముడు 5 సంవత్సరాల పిల్లోడు, నేను 7 సంవత్సరాల పిల్లని, మా చిన్న అక్కాయి 9 సంవత్సరాల పిల్ల, మా అన్నయ్య వచ్చేసి చిన్న అన్నయ్య 11 సంవత్సరాల అబ్బాయి, మా పెద్ద అక్కాయి వచ్చేసి 13 సంవత్సరాలు. ఈ సంవత్సరాలకి ఎవరైనా అమ్ముతారా? సంతకాలు చేస్తారా? మీరు చెప్పండి. 40 సంవత్సరాలు అయింది అమ్మేసి వాళ్ళు అంటున్నారు. మాకు అప్పుడు అంత వయసు లేదు. సరే మా అమ్మ అమ్మింది అంటున్నారు. మా అమ్మ అమ్మటానికి ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని ఆమె ఎలాగమ్మిద్ది భూమి? సరే ఆమె భూమి అమ్మితే 2001లో ఆమె చనిపోయింది. 2001 వరకు ఆమె తిరుగుతూనే ఉంది వాళ్ళ కాడకి. అయ్యా నా భూమి నాకు ఇవ్వండి, నా పిల్లలు అన్నీ అయిపోయారు, నా భూమి నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కాడకి తిరుగుతుంటే ఆమెను 4 సార్లు కొట్టారు. 3 సార్లు మేము నయం చేయించాం హాస్పిటల్ తీసుకెళ్ళి. 4వసారి చనిపోయింది. పెద్ద వయసు, తట్టుకోలేకపోయింది. వాళ్ళు కొట్టింది దెబ్బలు తట్టుకోలేకపోయింది. షోలో పడేసి గొడ్డుని బాదినట్టు బాదాడు. ఆ రకం చేశారు వాళ్ళు. చనిపోయింది. ఇప్పుడు ఆ భూమి ఆక్రమించిన వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఎదురు మధురం అంటున్నామని చెప్పి ఒప్పుకున్నారు వాళ్ళు మేము ఒకసారి అంటున్నాం. ఎంక్వైరీ చేసేట్టు ఉండాలి, అధికారులు ఎంక్వైరీ చేసేట్టు ఉండాలి. రాత్రి నేను 2 వీడియోలు పెట్టాను. పొలం కాడ సర్వేకి వచ్చారు అధికారులు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు. ఆ వీడియోలు కూడా మీరు చూడండి. భూమి మాది కాకపోతే అధికారులు రారు, ఏ అధికారి కూడా రారు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఎవరు కూడా వచ్చి సర్వే చేయరు. భూమి ఏరే వాళ్ళదైతే మేము వెళ్ళి చెప్తే అధికారులు వచ్చి సర్వే చేయరు. ఆ సర్వే చేసి కూడా 2 పెట్టాను రాత్రి. చూడండి, ఆ వీడియోలు కూడా చూడండి. ఇంకా ఉన్నాయి, పెడతాను. యూట్యూబ్లో పెట్టున్నాను. అంతకుముందు 2023లో పెట్టున్నాను. అవి చూడండి. 2024లో కూడా పెట్టున్నాను. ఆ వీడియోని చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. యూట్యూబ్లో తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. యూట్యూబ్లో ఎక్కువ వస్తున్నాయి వీడియోలు, అవి చూడండి. దీంట్లో పెడితే మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు దాంట్లో పెట్టాల్సి వచ్చింది. ఎందువల్ల? వాళ్ళ వల్లే. నేను యూట్యూబ్ చేయటం కూడా వాళ్ళ వల్లే. మేము ఇక్కడ అధికారుల కాడికి వెళ్ళటం కూడా వాళ్ళ వల్లే, కబ్జాదారుల వల్లే. వాళ్ళు చేసిన మోసానికి, వాళ్ళు చేసిన అన్యాయానికి అధికారులు కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా మమ్మల్ని బాధ పెట్టారు. ఎంఆర్ఓ వాళ్ళు పిలవటం, మమ్మల్ని వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, పేర్లు రాసుకోవటం, వాళ్ళ రికార్డులో వాళ్ళు తప్పుడుగా రాసి అధికారులకు పంపటం మా గురించి. ఇలాగ 3 సార్లు అటు చేస్తే ఒక ఎంఆర్ఓ. నేను 3వసారి సార్ మీరు పద్దా పిలిపించి మమ్మల్ని చేస్తానని చెప్పి చిన్న వీడియో తీశాను. ఆ వీడియో పెట్టాను. పెడితే దాని గురించి నాకు కొంతమంది అడిగారు, ఇలా పెట్టావు అధికారులు అంటే. అధికారులు చేసింది అది మట్టికి అడగరు. వాళ్ళు ఎంత అన్యాయం చేశారు అది మట్టికి అడగరు. మేము చిన్న వీడియో పెట్టినందుకు అడుగుతున్నారు మమ్మల్ని. సరే, అధికారులు తప్పు లేకపోతే మేము పెట్టము, ఏ అధికారితో కూడా మేము పెట్టము. వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి నేను పెట్టగలిగాను. మా భూమి పోయిందయ్యా అని చెప్పేసి వాళ్ళ కాడికెళ్ళి కాళ్ళ ఎలా పడి మేము ఎంతో బాధపడ్డాం. మరి శ్రీనివాసరెడ్డి, పద్మభూషణ ఎంఆర్ఓ, తిరుమల వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, తర్వాత ఇప్పుడు మారిపోయాడు ఒక ఎంఆర్ఓ. అంతకుముందు 2003లో ఒక అతను మారిపోయాడు. వీళ్ళంతా కూడా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే. 6 ఎంఆర్ఓలు మమ్మల్ని మోసం చేశారు. ఈ భూమి పోయిందయ్యా అని మేము వాళ్ళ కాళ్ళ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా కన్నెలతో వాళ్ళ కాళ్ళు కడిగా నేను. వాళ్ళు కుర్చీలు ఎత్తాను పట్టపోయారు. జైల్లో పెట్టేస్తా అన్నారు, స్టేషన్లో పెట్టారు తీసుకెళ్ళి నన్ను. మరి భద్రభూషణ ఎంఆర్ అయితే 70 మంది పోలీసు వాళ్ళు ఉన్నారని తీసుకెళ్ళి అడవుల్లో పడేస్తారు, నేను ఒక మాట చెప్తాను చెప్పేసి నన్ను బెదిరించాడు. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు, చాలా బాధ పెట్టారు మమ్మల్ని. మేము ధర్నాలు చేసాము, అన్నీ చేసాము. వాళ్ళు రికార్డులు అన్నీ తీసుకొచ్చి పొలం కాడ తీసుకొచ్చి సర్వేలు కూడా చేశారు. అవి రాత్రి పెట్టాను ఆ వీడియోలు, మీరు అందరూ చూడండి. ఎందుకంటే వీళ్ళు ఇట్లా పుట్టిస్తున్నారు కాబట్టి మా నాన్నగారు చనిపోయి మా అమ్మ బాధలో మా అమ్మ ఉంటే ఆమెను కొడుకుని చంపేసి, మరి ఆమెను చంపేసి, ఆమె ఆస్తి అంత నూకి, ఆమె బంగారం అంత నూకి, మరి మిగతా బిడ్డల మీద కూడా దాడి చేస్తుంటే మాకు ఎలాగుంటుంది, మాకు ఎంత బాధగా ఉంటుంది. మా ఆస్తి అంతా పోయి వాళ్ళ ఆస్తిని నూకేసి మా మీద పికిరీలు చెబుతుంటే మాకు డబ్బు లేదు, మేము అధికారులకు పంచలేకపోతున్నాం. వాళ్ళకి ఆ డబ్బు ఉంది, అధికారులకు చిమ్ముతున్నారు. ఇది జరుగుతుంది. ఆ డబ్బు కూడా మా పొలాలు అమ్ముకొని సంపచ్చారు. వాళ్ళ కాడుకోడు లేదు అంతకుముందు, వాళ్ళ కాడుకోడు డబ్బు లేదు, తిట్టకు తిండి లేదు అంతకుముందు వాళ్ళకి. మా పొలాలు అమ్ముకొని వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు. అధికారుల్లోకి చేరి కొంత డబ్బు సంపాదించుకున్నారు.
రోజువారీలు తిప్పటం, రోజువారీల మీద డబ్బు సంపాయటం, ఇట్లాగ వాళ్ళు బాగుపడ్డారు. మేము బజారు పడ్డాం. మమ్మల్ని అన్యాయం చేశారు. మా భూమి అంతా తీసుకునేవాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసి కబ్జా చేసి ఆ భూమిని ఒక రబుడిల్లాగా గోండాల్లాగా మా మీద ఎగబడతాం, మా మేము చేయటం, వాళ్ళు నిత్యంగా మమ్మల్ని మాట్లాడతాం, మా పొలాలు ఎత్తి తిడతాం. ఇట్లా ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. చూడండి, నేను ప్రతి వీడియో పెడుతున్నాను. నేను మా భూమి పోయి, మా ఇంట్లో వాళ్ళు పోయి మేము ఎంతో బాధపడుతుంటే మమ్మల్ని అధికారులు ఇప్పటికి కూడా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, అన్నీ చేయండి, రికార్డులు తీయండి, అడంగులు తీయండి, బయటికి ఎంఆర్ ఆఫీసులో అన్నీ బయటికి తీసి మీరు అప్పుడు మాట్లాడండి. ఏదైనా సరే రికార్డుల్లో కానీ అడంగల్లో కానీ గవర్నమెంట్ మాకు ఇచ్చినట్టు భూమి ఉంటే ఇది చూడండి. మేము అమ్మేమంటున్నారు, అమ్మితే ఎక్కడ రిజిస్టర్ చేశాము, ఎక్కడ మేము సంతకాలు పెట్టాము, మా వయసు ఎంత, అప్పుడు మా సంతకాలు చెల్లుతాయా లేదా, ఇవన్నీ కనుక్కోండి. ఏమి కనుక్కోకుండా మీరు ఏది కూడా మాట్లాడకాకండి. మా వయసులో ఎంత ఉన్నాయి, భూమి అమ్మి 40 సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు. 40 సంవత్సరాలు భూమి అమ్మితే, 40 సంవత్సరాల కింద అమ్మితే మా వయసులో ఎంత ఉన్నాయి అప్పుడు? చిన్న వయసు. మా సంతకాలు చెల్లవు, మా అమ్మమ్మ కొట్టా కూడా అమ్మదో. ఎందుకంటే ఇంతమంది బిడ్డలు ఆమెకుంటే ఎలా భూమి అమ్మిద్దామా? ఆమె బాధలో ఆమె ఉంది. భర్త పోయి బాధపడి ఉంటే ఆమెను అట్ట బాధ పెట్టి హింసించి ఆమెను కొడతాం, మిగతా బిడ్డలు కూడా చంపేస్తామని ఆమెను బెదిరించి ఈ రకంగా ఏది ఇచ్చామని ఆమె భూమిని ఆకరించి ఆమె బిడ్డను చంపేసి, మరి ఆమెను చంపేసి, ఆమె బంగారం అంతా నూకేసి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. మీరంతా చూడండి, అధికారులు కూడా చూడాలి. పెడుతున్నాను. అధికారులు కూడా మాకు చాలా హింసించారు. ఎంఆర్ఓ వాళ్ళు కానీ, జాయింట్ కలెక్టరే కానీ, మరి పోలీసు వాళ్ళు కానీ, తాడిపల్లి పోలీసు వాళ్ళు కానీ, మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ చాలా మమ్మల్ని బాధ పెట్టారు. చాలా నేను బాధలు పడ్డాను. నేను 2003 కానీ తిరుగుతాను భూమి కోసం. నాకు ఇప్పుడు కూడా న్యాయం జరగల. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే మా కుటుంబాలు అందరూ కలిసి చంద్రబాబు నేను, లోకేష్ బాబుని, చంద్రబాబు అన్నని, పవన్ కళ్యాణ్ని మేము డైరెక్టర్ కలిసి మా సమస్య అనేది వాళ్ళకి చెప్పుకుంటాం. వాళ్ళ కాళ్ళ మీద పడి మేము ఏడుస్తాం, మాకు న్యాయం చేయండి అయ్యా అని. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పి డైరెక్టర్ మేము వాళ్ళని పోయి కలుపుతాం. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే, ఇప్పుడు కూడా అధికారులు మమ్మల్ని మోసం చేస్తే మేము డైరెక్టర్కి వెళ్ళి చంద్రబాబు అన్నయ్యని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ మేము కలిసి మా సమస్య ఏదంటే చెప్పుకుంటాం. 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం, ఒక అతను జడ్జి, ఒక అతను వార్డు నెంబరు. ఈ భూములు ఆక్రమించిన వాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు, జడ్జి అయిన వాడు న్యాయం చేయాలి ప్రజలకి. ప్రజల భూమి లాక్కొని కబ్జాలు చేసి భూమిని అమ్ముకున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? అధికారుల కాడికి వెళ్తుంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళనేం మర్యాద ఇస్తున్నారు, మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకి గౌరవిస్తున్నారు, మాకు గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు అధికారులు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి అండి. మా స్వగ్రం సీతానగరం. మాకు సీతానగరం మహానాడులో వచ్చిన భూములు, ఇందిరాగాంధీ టైంలో వచ్చిన ఆ భూములు కూడా అప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. మేము 4 తరాలచి కూడా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మా అమ్మ, మేము, మా బిడ్డలు. ఇప్పుడు మా బిడ్డలు కూడా వేస్తున్నారు, ఓట్లు వేసారు. ఇప్పుడు మన పోయిన ఓట్లకి వేసి ఉన్నారు మా బిడ్డలు కూడా. 5 తరాలచి మేము తెలుగుదేశం పార్టీ అని కూడా మమ్మల్ని కొట్టి హింసించి బాధ పెట్టారు. ఈ రకంగా చేశారు మమ్మల్ని. మీరు చూడండి, తప్పనిసరిగా చూడండి. అది 5 ఎకరాల 20 సెంట్లు భూమి, కోట్ల ఆస్తి, 100 కోట్లు దాటిపోయింది, 150 కోట్లు ఆస్తి. అది ఇవాళ మాకు తింటాకి వంటాకి లేకుండా చేశారు. ఒక్క రౌడీలాగా, గోండాల్లాగా మా మేము ఎగబడి రౌడీజం చేసి వాళ్ళు చుట్టాలతో, బంధువులతో కొట్టియటం, ఏడ కనపడితే వాళ్ళు మమ్మల్ని లేఖి మాట్లాడుతాం. ఇట్లా చేస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తుంచుకొని అధికారులు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు కూడా మమ్మల్ని మోసం చేయకండి. ఎందుకంటే ఇప్పటికే పడి ఉన్నాం, అందరి చేతులు నలిగిపోయి ఉన్నాము, అందరి కాళ్ళు పట్టుకొని ఏడ్చాను నేను. అందరి కాళ్ళు నా కన్నెలతో కడిగి ఉన్నాను. మమ్మల్ని ఇప్పుడు కూడా ఎవరికి బాధ పెట్టకండి. ఇప్పుడు కానీ మా చరిత్ర తెలుసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. ఎంఆర్ఓ వాళ్ళు కూడా మొత్తాన్ని పిలిపించండి. ఎంతమంది ఎంఆర్ఓ వాళ్ళు మోసం చేశారో మమ్మల్ని, వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏమి జరిగిందో, వాళ్ళు ఎట్ట మార్చారో, కాగితాలు ఎట్ట మార్చేశారో, అడంగల్లో కూడా, రికార్డుల్లో కూడా చూడండి. ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కిచ్చారు. పాస్బుక్లు మాకీయకుండా కబ్జాదారులకు ఇచ్చారు. ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చారు ఎంఆర్ ఆఫీసులో. లంచాలు తిని
లంచాలు తిని. లంచాలు లేకుండా ఎవ్వరు కూడా నీతికి నిజాయితీకి పని చేయట్లా. ఇట్లే పార్టీలు పోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసే అన్యాయాలకి అక్రాలకి ఎక్కడ చూసినా కూడా దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కువ ఎంఆర్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, హార్డ్ ఆఫీసులో, మున్సిపాలిటీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి ఈ అన్యాయాలు, అక్రాలు, దోపిడీలు. మరి ప్రజలకి న్యాయం జరగట్లా, ప్రజలను పట్టించుకోవట్లా, ఏ అధికారి కూడా పట్టించుకోవట్లా. ప్రజల కోసం పోరాడండి, ఏ అధికారం సరే. ప్రజల కోసం తిరగండి, ప్రజల కోసం న్యాయం చేయండి, ప్రజలను పట్టించుకోండి, ప్రజల సమస్యలు కనుక్కొని వాళ్ళకి న్యాయం చేయండి. అన్యాయం చేయకాకండి. వాళ్ళు ఏడిస్తే మీకు ఏమన్నా మంచిది కాదు. ఆ బీదోళ్ళని ఏడిపి కాకండి. మీరు న్యాయం చేయాలి చెప్పి కోరుకుంటున్నాను. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీ కాళ్ళము మొక్కుంటున్నాము, మీకు నమస్కారం చేసుకుంటున్నాను. మీరు మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా భూమి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఎంతోమంది అక్రమం కట్టిన ఇల్లులు, బిల్డింగులు కానీ, అపార్ట్మెంట్లు కానీ కూల్చేస్తున్నారు. మా పొలంలో కూడా వాళ్ళు అక్రమం కట్టారు కాబట్టి కూలి చేసి, సదరం చేసి, మా భూమి మాకు కొలత చేసి మాకు అప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నాం అధికారులని. మరి చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ని అద్దుకుంటున్నాను. మా స్వగ్రం అడిగి సీతానగరం. మాకు భూములు ఇచ్చింది మహానాడు సీతానగర్లో. మా అన్నదమ్ముళ్ళు, అక్కజెళ్ళు సీతానగర్లో ఉంటున్నారు. అన్నదమ్ముళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు. మరి మా కుటుంబాలు కూడా ఇప్పుడు 4 కుటుంబాల పిల్లలు ఉన్నారు. మాకు సొంత గుహాలంటే లేవు. తమ్ముడికి మటుకు 1 సెంట్లో రేకులు చెట్టు వేసుకుంటున్నారు. ఎవరికి సొంత ఇల్లు లేవు, అందరికి అద్దెలుగా ఉంటున్నాం. ప్రతి వాళ్ళు మేము అద్దెలకి ఉంటున్నాం. అద్దెలు కట్లా కల్లాడిపోతున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.